హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. తెల్లవారిందండి, ఏంటో ఆలోచిస్తున్నారు. లేవండి, రండి. లేచే ఉన్నారా? మెలకువగా ఉన్నారా? ఎక్కడెక్కడి నుంచో వీక్షిస్తున్నారా? రోజు క్రమం తప్పకుండా దేవుని వాక్యాన్ని మీకు అందిస్తున్నాం. మీరు వింటున్నారా? ఆ విషయాన్ని దీవించబడుతున్నారా అన్న విషయాన్ని కామెంట్ చేసి మాకు తెలియజేయండి. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ మాటలు మాకు జీవాన్ని పోస్తాయి గనుక, జీవమును కలుగజేస్తాయి గనుక మాతో మాట్లాడమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మనుషుల మాటలైతే మనకి విసిగిపోతామండి. మనుషులు కూడా ఏం చెప్తారు? చెప్పిందే చెప్తారు. ఏ టాపిక్ ఉంటే ఆ టాపిక్కే చెప్తుంటారు. కానీ దేవుని మాటలు మనకి అన్ని విధాల పనిచేస్తాయి కదా. చిన్నప్పటి నుంచి వింటున్నా సరే, పెద్దోడివి అయిన తరువాత కూడా, ముసలోడివి అయిన తర్వాత కూడా ఇంకా నీకు అవసరమైన రీతిగా దేవుడు ఏ రోజుకి ఆ రోజు తన మనసును, తన సందేశాన్ని, తన తన ఇష్టాన్ని, తన యొక్క ప్రణాళికలను మనకు తెలియజేస్తూ ఉంటాడు. వినండి. దేవుని వాక్యం వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది, కనువిప్పు కలుగుతుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను ఏంటంట క్రీస్తునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల లేఖనములు. ఏ లేఖనాలు? క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము. క్రీస్తునందు నీకు విశ్వాసము ఉంచుటకు, విశ్వాసము కలుగుటకు, విశ్వాసము ఉంచుటకు నీకు మేలు చేస్తుంది దేవుని వాక్యంలోనిది లేఖనాలు. మరొకటి, రక్షణార్థమైన జ్ఞానాన్ని కలుగజేస్తాయి. ఏంటో పెద్ద జ్ఞానం అనుకుంటున్నారు. ఏంటేంటో చేసి పిచ్చి పిచ్చివన్నీ కనిపెట్టి నేను పెద్ద జ్ఞానిని, మహాజ్ఞానిని అనుకుంటున్నారు. ఏంటండి? పుస్తకములు అత్యధికంగా చదువుట వలన మనుషుడికి జ్ఞానము కాదు, పిచ్చి పడుతుంది అన్నట్టు ఉంది. మనుషుడు తాను చేసుకున్న దాన్ని ఎంతో సరదాగా ప్రారంభించి దానికి బానిసలు అయిపోవడం చూస్తున్నాం ఇవాళ.